మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ ఉన్నాం. పట్టించుందా చదవండి ఆఖరి వరకు. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని వాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్లి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేతు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగెను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, పరిశుద్ధమైన నీ వాక్యము నుండి మాకు సత్యాలను బోధించి మా జీవితంలో అన్వయించుకున్నట్టు సహాయమును దయచేయండి నాయన. మరి నాకు కూడా నా తండ్రి విని స్వీకరించే హృదయాన్ని దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సిద్ధపరచండి. దుష్టుని యొక్క ప్రతి తంత్రమును కుతంత్రమును మీరు బంధించి మహోన్నతమైన మీ ఉద్దేశం నెరవేర్చుకోమని యేసయ్య అపరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాం స్వామి. సో యేసు ప్రభు వారి యొక్క జన్మమునకు సంబంధించి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎవరెవరు దాంతో రిలేటెడ్ అయి ఉన్నారు. యేసు ప్రభు జన్మము, how many categories of people are related to the birth of Jesus Christ? ఒక్కొక్కరు చెప్పండి. సరే, దూతలు మరియా, ఓకే, దేవుని మాట, దేవుడు. మనం ఇంతవరకు బైబిల్ స్టడీ ఏదైతే చేసామో దానికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? జ్ఞానులు, గొల్లలు, హేరోదు రాజు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా రిలేటెడ్. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు కదా. అంతా బాగానే చెప్పారు కానీ ఒకరిని మర్చిపోయారు. నక్షత్రం కూడా చెప్పినారు. యేసు ప్రభువు జన్మం గురించి
ఇంపార్టెంట్ వ్యక్తిని మర్చిపోయినారు మీరు. ఎవరైంటారు మేడం? జోసెఫ్ అయిపోయింది. జోసెఫ్ చెప్పేశారు. ఓకే, జీసస్ క్రైస్ట్. ఆయనకు సంబంధించి అన్నప్పుడు మళ్ళీ జీసస్ క్రైస్ట్ అంటారు. జీసస్ క్రైస్ట్ బర్త్కి సంబంధించి నేను ఎందుకు నవ్వుతున్నావు? ఆయన ఎవరి కోసం జన్మించాడు? మనం కాదు, నేను. కరెక్ట్, నువ్వు అన్నది మనమే ప్లూరల్లో, కానీ నా కోసం నేనున్నా అక్కడ. ఇక్కడ మనం చూస్తాము హేరోదు రాజు స్పందన ఏ విధంగా ఉంది, జ్ఞానులు ఏ విధంగా ప్రవర్తించారు. హేరోదు రాజు ఏం చేశాడు? భయపడ్డాడు, నా కుర్చీ ఎక్కడ పోతుందో అని. జ్ఞానులు చూడండి, జ్ఞానులు నక్షత్రాన్ని చూసి సంవత్సరాల తరబడి ప్రయాణం చేసి వచ్చారు. మనం నాగార్జున గారి కాలనీ నుండి ఇక్కడికి రాలేము. ఆయన వాళ్ళు సంవత్సరాల తరబడి సరైన సమయానికి వచ్చారు. తర్వాత గొల్లలు, పిల్లలకు మొబైల్ ఇవ్వద్దు అని నేను అందుకే చెప్తాను. సో ఎక్కడ ఎవరి గురించి గొల్లలు ఎవరు ముందు వచ్చారు? గొల్లలా జ్ఞానులా? గొల్లలు జ్ఞానం ముందెందుకు వచ్చారు, జ్ఞానుల తర్వాత ఎందుకు వచ్చారు? లాజిక్ బాగానే ఉంది, వీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు వచ్చారు. సంవత్సరం క్రితమే నక్షత్రం వీళ్ళ కనిపించింది కదా. ఎందుకు అంటే దేవుని ప్రణాళికలో వాక్యంలో కూడా ఏం చెప్పాడంటే రక్షణ అనేది మొదట యూదులకు, తర్వాతనే అన్యులకు. సో గొల్లలు యూదులు కాబట్టి మొట్టమొదట వాళ్ళకి, తర్వాతనే అన్యులకు. అందుకే ఆమె ఏమంటారు, పిల్లలది తీసివేసి కుక్కలకి వేయాలనా అని అంటాడు. సో మనమంతా కుక్కలు. మనమంతా ఎవరు చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు నేను కుక్క అనడానికి. గాడిద అంటేనే పడమ, కుక్క అంటే ఇంకేం పడతాం. కానీ కుక్కకు విశ్వాసం ఉంటుంది, ఎంతో విశ్వాసం కలిగింది. ఒక్క ఎముకేస్తే జీవితాంతం అంటు పెట్టుకొని ఉంటుంది. ప్రభు రక్షణ ఇచ్చినప్పుడు మనం కూడా అదే విశ్వాసము ప్రదర్శించాలి. ఓకే, తర్వాత ఇంకెవరు? జ్ఞానులు అయిపోయింది, గొర్రెలు కాపురలు అయిపోయింది, అందరూ అయిపోయారు కదా. సో ఇప్పుడు నేను వస్తాను. మరి నా యొక్క వైఖరి, నా యొక్క రియాక్షన్, నా యొక్క యాటిట్యూడ్ ప్రభు పట్ల ఎట్లా ఉంది, అది ఇంపార్టెంట్. చూడండి, వాళ్ళకి ఏమి తెలియకపోయినప్పుడు వాళ్ళు విశ్వసించి వచ్చి చూశారు. రాజు భయపడ్డాడు నక్షత్రాన్ని చూసిన. నక్షత్రాన్ని చూసి వెంబడించి వచ్చిన వాడు నిజమైన జ్ఞాని. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులకు మూలం. సో జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే నిజంగా ఆయనను వెంబడిస్తారు. సో నేను నిజంగా దేవుని యందు భయభక్తులు నాకు ఉన్నాయా? నిజంగా దేవుని యందు భయభక్తులు నాకు అదే అనిపిస్తుంది. మీకు ఎట్లా ఉంది? సిగ్నేచర్ చేస్తారా ఎంటర్ అయిన వెంటనే ఫింగర్ ప్రింట్, ఐస్
ఐస్ ఫింగర్ ప్రింట్ ఏవో ఏం చేస్తుంది అప్పుడు అది స్కాన్ చేసి ఏం చేస్తుంది ఐడెంటిటీ చూపిస్తుంది, ఎంట్రీ గేట్ ఓపెన్, గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ అయితే ఓపెన్ అవుతుంది, అటెండెన్స్ కూడా మార్క్ అవుతుంది, ఎన్ని గంటలకి లోపలికి వచ్చినా అన్ని కూడా తెలుసు. మరి మన ఉద్యోగాలకు సంబంధించి మనం ఇంత పట్టింపు కలిగి ఉంటే స్కూల్కి లేటుకు పోతే రాణిస్తారా? ఈ యేసు ప్రభు అనేవాడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఎన్ని తన్నినా కూడా ప్రభు వీరిని క్షమించు అంటాడు కాబట్టి మనం ఏం చేసినా కూడా ఎట్లా ఉన్నా కూడా పర్వాలేదు, అంతేనా? కొంతమందికి నిజంగా ప్రాబ్లమే, నేను ఒప్పుకుంటాను, నేను లేదనటం. మిగతా వాళ్ళకి సరే. స్పర్జన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువును ఎవరైతే వెతుకుతారో వాళ్ళన్నీ త్యాగం చేసి వస్తారట. స్పర్జన్ భక్తుడు అన్నాడు, సిహెచ్ స్పర్జన్, నేను కదా నేను. కాబట్టి నేను ఏ కేటగిరీకి చెందిన భయభక్తులు కలిగి ఉన్నానా, విశ్వాసం ఉందా, నిర్లక్ష్య వైఖరి, పుట్టినాడులే బెత్లహేంలో, అలా ఏదో మనం పరీక్షించుకోవాలి. సరే, ఇప్పుడు మనం వాక్యంలోని కోసం వీళ్ళు ఏం చేసినారు? పోయినసారి మనం చదివింది, దేవదూత వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసినారు? జ్ఞానులు వేరే మార్గమున. ఇది బాగా గమనించండి. ఎప్పుడైతే వారు యేసు ప్రభువుని దర్శించినారో, లేకపోతే యేసు ప్రభువుతో వారికి ఒక సంబంధం ఏర్పడిందో, వారి మార్గము మారిపోయింది. యేసు ప్రభువుతో సంబంధం పెట్టుకున్న వాళ్ళ మార్గాలన్నీ మారిపోతాయి. ఇదిగో పాతవి గతించును, సమస్తము కొత్తవాయను, నూతనమైన సమస్తమును కొత్తవాయను. సో కొత్త మార్గంలో మనం నడవాలి. కొత్త మార్గంలో నడిచినప్పుడు కొత్త విధానం ఉండాలి, కొత్త వైఖరి ఉండాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇకపోతే నేను 2 వచనాలు చదవండి. ప్రకటన 1వ అధ్యాయం 20వ వచనం, తర్వాత దానియేలు 12:3. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు. అక్కడ ఒక నక్షత్రం గురించి, అంటే 7 నక్షత్రాలు అని చెప్పబడింది. సో నక్షత్రం అనేది అక్కడ మనం చదువుతాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. చాలండి. ఏమన్నారు? ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఎవరు? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడికి ఇంకొక పేరేంటి? జ్ఞానం కలిగిన వాడు, లేకపోతే జ్ఞాని. జ్ఞాని ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. సో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు నక్షత్రం వలె ప్రకాశిస్తాడు. ఎందుకు అనేది అక్కడ చెప్పాడు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారంట, ఏమండి అది ఏం రాబడి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుదురో. అంటే ఈ ఎవరైతే యేసు ప్రభు చేతిలో నక్షత్రములుగా ఉంటారో, లేకపోతే ఎవరైతే జ్ఞానవంతులో, ఎవరైతే ఏమంటారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారో, వారు దేవుని చేతిలో నక్షత్రములుగా ఉంటారట. వాళ్ళు ఏం చేస్తారు? వారు నీతి మార్గమున నడుస్తూ ఇతరులను ఏమండి ప్రభు వైపు తిప్పి నీతి మార్గంలో నడిచేటట్టు చేస్తారు. కాబట్టి ఇక్కడ వారు నడుస్తారు, ఇతరులను ఆకర్షిస్తారు, నడిపిస్తారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం పనిచేసే దగ్గర కానీ, లేకపోతే మనము ఉన్న దగ్గర, నివసించే దగ్గర కానీ నక్షత్రముల వలె వెలగాలి. నక్షత్రంలో వలె వెలగడానికి యేసు ప్రభు చేతిలో మనం నక్షత్రంగా ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, యేసు ప్రభు చేతిలో ఏ నక్షత్రం అయితే ఉండదో
ఆ నక్షత్రాలు మీరు చూస్తారు. యూదా పత్రిక ఇక్కడ ఉంది చూడండి, నక్షత్రము వలె అని ఉంది. ఎంతండి? 13 చదవండి. అక్కడ మీరు ఏమని చదువుతారంటే, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడినది. కొన్ని నక్షత్రాలు ఏం చేస్తాయట? మార్గము తప్పుతాయంట. ఒక విశ్వాసి, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞానుల యొక్క మార్గము దేవుడు స్థిరపరిచాడు, ఒక మార్గము చూపించాడు, ఆ మార్గమున వాళ్ళు వెళ్ళారు. రక్షింపబడిన వ్యక్తి పాత మార్గము ఇదైపోయి గతించిపోయి నూతన మార్గంలో నడుస్తాడు. ఆ నూతన మార్గములో నడవకపోతే ఏమవుతుందంట? ఆ మార్గము తప్పిన చుక్కలుగా ఉంటాం మనం. ఏ విశ్వాసి అయితే మార్గము తప్పిన చుక్కగా ఉంటాడో, లేకపోతే నక్షత్రంగా ఉంటాడో, వాళ్ళ కొరకు ఏముందంట? గాఢాంధకారము నిరంతరము. ఎన్ని దినాలు గాఢాంధకారము? నిరంతరము. నిత్యత్వానికి గాఢాంధకారంలో ఉంటాడు. ఆలోచించుకోండి. విశ్వాస జీవితం అనేది, అందుకే ప్రభు మేము ఏమి చేయమనలేదు. ఆయన ధనం కోరలేదు, మనలు అనేకాలు ఏమి కోరలేదు. నేను నీకు ఇచ్చిన రక్షణకు తగినట్టుగా నీవు నడుచుకో, జ్ఞాని వలె నీవు నడుచుకో. ఆ జ్ఞానులు ఏం తీసుకొని వచ్చారు? 3 తీసుకొని వచ్చారు కదా. ఏంటవి? మీనింగ్ ఏంటి? దైవత్వము, పునరుత్థానము, మరణం. ఇదే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నీ జీవితంలో నీవు బ్రతికినంత కాలము నా దైవత్వాన్ని, నా పునరుత్థాన్ని, నా మరణాన్ని నువ్వు ప్రకటిస్తూ జీవించు. అలా నీవు జీవిస్తే అనేకులను నీవు త్రిపుతావు. అప్పుడు నీవు నక్షత్రం వలె వెలుగుతావు. సింపుల్. సరే, పదమూడవ వచనం నుండి మనం చదివాం కదా. ఇప్పుడు వద్దాం. మనం లేట్ స్టార్ట్ అయింది, వీలైనంత తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఒకవేళ కాదు అంటే 12:30 ముగించేసి మళ్ళీ చూద్దాం దీన్ని ఎప్పుడు కంటిన్యూ చేయాలని. ఇక్కడ 13వ వచనంలో దేవదూత యోసేపు తోటి ఏమంటున్నాడు? వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోమ్మని స్వప్నమందు హెచ్చరించెను. గమనించండి, విశ్వాస జీవితంలో కొన్నిసార్లు పారిపోయే అనుభవాలు కూడా అనుభవించవలసి వస్తుంది. యేసు ప్రభు వారికి కూడా కొన్నిసార్లు ఆయన అక్కడి నుండి పారిపోయాడంటే అక్కడి నుండి దూరం వెళ్ళిపోయాడు. పరిస్థితులు అనుకూలించకున్నప్పుడు, అందుకే మీరు పావురం వలె నిష్కపటులై సర్పముల వలె వివేకులై ఉండాలి అని ప్రభువు చెప్పారు. ఒకవేళ సర్పం ఏం చేస్తుంది? తనకు ఏదో ఆపద కలుగుతుంది అంటే వెంటనే ఎక్కడికో. సో ఇక్కడ పారిపోము అంటే పరిస్థితులు అనుకూలించవు కాబట్టి నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చిన అవసరం వస్తే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ యోసేపు దానికి అనుగుణంగా దేవదూత చెప్పినట్టు తను విధేయత చూపించి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గమనించండి, ఇది ఎన్నోసారి విధేయత చూపిస్తున్నాడు యోసేపు? సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు?
ఓకే, మేము మరియను విడిచిపెట్టాలనుకున్నప్పుడు వద్దు అని అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించాడు. ఇప్పుడు గమనించండి, రెండవసారి కూడా విధేయత చూపించాడు. కానీ రెండవసారి విధేయత చూపించడంలో ఏమైపోయింది? ఉన్నట్టుగా పెట్టబెడ సర్దేసుకొని తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞకు లేకపోతే మాటకు మనం విధేయత చూపించినప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దేవుని ఆ వాక్యమునకు నేను విధేయత చూపించినాను కాబట్టి అంతా సాఫీగా ఉంటుంది అని మాత్రం గ్యారెంటీ లేదు. అంటే పరిస్థితి అనుకూలించకపోయినప్పటికీ కూడా యోసేపు దేవుని మాట వినడానికి సిద్ధపడ్డాడు. ఏముంది, చిన్నపిల్లలు నేను ఎక్కడన్నా దాచిపెట్టేస్తాను అట్లా ఇట్లా అనుకోలేదు. విధేయత చూపించినంత మాత్రాన పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. సరే, ఇప్పుడు గమనించండి, దేవుడి యొక్క జ్ఞానములో ఎక్కడికి పొమ్మన్నాడు? వాళ్ళని ఐగుప్తుకు పొమ్మన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? బెత్లెహేంలో ఉన్నారు. సో ఐగుప్తును అంటే బెత్లెహేముకు నియరెస్ట్ ప్లేస్ ఎక్కడైతే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందో అది ఐగుప్తు. కాబట్టి దేవుడు క్షేమమైన స్థలానికే పంపించాడు. పరిస్థితులు మాత్రం కఠినంగా ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులు అనుకూలించటం లేదు, కానీ దేవుడు క్షేమమైన స్థలానికి తీసుకుపోయాడు. అయితే ఆ దినాల్లో కూడా ఐగుప్తు రోమా యొక్క ఆధీనంలో ఉంది. రోమా ప్రభుత్వము అక్కడ పాలన చేస్తాం. కానీ హేరోదు రాజు యొక్క పాలన ఐగుప్తు మీద లేదు. ఇది ఎట్లా ఉంది అంటే సేమ్ ఏమంటారు, ఆంధ్రాలో తెలుగుదేశం గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, అధికారాలు మారాయి కదా. సో అక్కడ నుండి ఇక్కడికి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోదాడ ఎక్కడ ఆంధ్రాలో వస్తుందా తెలంగాణలో? తెలంగాణలో వస్తుంది. నియరెస్ట్ ఏది మనకు? నల్గొండ ఏదో నాకు తెలియదు. సో అక్కడ నుండి జస్ట్ 2 కిలోమీటర్ల అవతల వచ్చేస్తే తెలంగాణకు వచ్చాం, సేఫ్ అయిపోయినారు వాళ్ళు. ఆ విధంగా హేరోదు యొక్క పరిపాలన లేని ప్రాంతంలోనికి దేవుడు వాళ్ళను పంపించాడు. సో దేవుడు తన జ్ఞానంలో ఇది చేస్తాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు కొన్నిసార్లు అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ దేవుడు క్షేమం అనేది ఇస్తాడు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంది అక్కడ? 14 చదవం, 14-15 కలిసింది. అప్పుడు అతడు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడే నుండెను. చూడండి, ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ప్రవచనం అనేది కూడా నెరవేరాలి. ప్రవచనం అనేది నెరవేరాలి అంటే అనేక సంవత్సరాల క్రితం ప్రవచనం అనేది నెరవేరాలి అంటే దేవుడు ముందుగానే సిద్ధపరిచినాడు ఐగుప్తు అనే ఒక స్థలం. సో అందుకే దేవుడు చూడండి ఎన్ని పారామీటర్స్ దేవుడు ఆలోచించాడు. ప్రవచనం నెరవేరాలి, అది హేరోదు రాజు పాలనలో ఉండకూడదు. ఎందుకంటే హేరోదు రాజు పాలనలో ఉంటే ఐగుప్తు ఏమైపోతుంది? అక్కడ కూడా చిన్నపిల్లల్ని చంపేస్తారు. కాబట్టి అది జరగనీయకుండా కాబట్టి దేవుడు తన సర్వజ్ఞాని కాబట్టి తన జ్ఞానంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే ఆయన జ్ఞానము చెప్పున నడవడము మనకు క్షేమము. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సో మనం ఇది హోషేయ గ్రంథం ప్రవచనం గురించి ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి అది మళ్ళీ చెప్పను. కాకపోతే ఒకటి ఏంటంటే జ్ఞానులు చేసిన ఒక చిన్న తప్పు ఆఖరికి చిన్నపిల్ల ప్రాణాలను కూడా బలి తీసుకోవాల్సి వచ్చింది. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు దానిని ఉపయోగించుకుని ఒక ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేశారు. కాబట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం నా వల్ల పొరపాటు జరిగింది, నా వల్ల నష్టం జరిగిందని. ఆ నష్టం ద్వారానే దేవుడు తన ప్రణాళికను లేకపోతే తన ప్లాన్ని మన జీవితాల్లో నెరవేర్చి దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు. కాబట్టి ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే 16 నుండి చదువు. ఆ జ్ఞానులు
16 నుండి 18 వరకు చదవమ్మా. ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానము వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. సో ఇది మీకు అర్థమైపోయింది. హేరోదు రాజు మరి ఈ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో చిన్నపిల్లల్ని చంపాలని, ఆయనకు అవమానం అయిపోయింది. అవమానాన్ని భరించలేక ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. సరే, ఇక్కడ మనము ఒకటి గమనించాలి ఏంటంటే, హేరోదు లాంటి వ్యక్తులు ఈనాటికి కూడా సమాజంలో ఉన్నారు. హేరోదుకి ఒకటి తెలుసు, ఎందుకంటే వాడు ఒక మహాక్రూరుడు, మంచి పరిపాలన ఇచ్చేసాడు. హీ వాజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, బట్ ఏ సాడిస్ట్, మనుషులను రాచి రంపన పెట్టేవాడు. సో ఆయనకు ఒకటి తెలుసు, నేను చచ్చిపోతే ఒక్కడు కూడా ఏడవడు, నేను చచ్చిపోతే ఒక్కడు కూడా ఏడవడు. కాబట్టి నేను బ్రతికుండగానే వాళ్ళ కళ్ళను నేను కన్నీళ్ళు చూడాలి. నా కోసం ఎట్లా కార్చారు, మొత్తానికి నేను వాళ్ళ కన్నీరు కార్చేటట్టు చేస్తానని ఈ విధంగా చేశారు. పిల్లలను చంపితే ఏ తల్లిదండ్రులకు బాధ ఉండదండి, ఏడవరా? సరే, మొత్తానికి ఆ విధంగా జరిగించాడు. సరే, ఇక్కడ రామాలో రాహేలు యొక్క అంగలార్పు అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏ విధంగా అంటే, అక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రాహేలు అంటే యాకోబు రెండవ భార్య కదా, యోసేపు ఇంకా బెన్యామీను తల్లి. ఆమె ఇక్కడ ఇశ్రాయేల్ దేశం గురించి, లేకపోతే ఇక్కడ అంగలార్పు ఏదైతే చెప్పబడిందో ఇది జస్ట్ ఒక కంపారిజన్ గా ఇచ్చాడు, అంటే ఒక అలంకారం, ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. ఏంటంటే రాహేలును ఇశ్రాయేలు జనాంగమునకు ఒక తల్లిగా వాళ్ళు పరిగణించాడు. ఇశ్రాయేలు జనాంగమునకు, ఎందుకంటే తండ్రి ఎవరు? యాకోబు భార్యనే కదా ఆమె. కాబట్టి ఆమెను తల్లిగా పరిగణించారు. మరి ఆమె ఎప్పుడు ఏడ్చింది? ఆమె ఏడవలేదు. అక్కడ ఏంటి అంటే, తన ప్రజలు బానిసత్వంలోని, అంటే ఇశ్రాయేల్ దేశస్థులు దేశమును బానిసలుగా చెరసాలలోకి తీసుకుపోయినప్పుడు ఏ విధంగా అయితే ఒక తల్లి ఆవేదన వ్యక్తపరుస్తుందో, ఏ విధంగా కన్నీరు గారుస్తుందో, ఆ విధంగా తండ్రి అయిన దేవుడు తన ప్రజల యొక్క ఈ జనాంగము నేను చెప్పిన మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారే అని బాధపడుతున్నాడు కదా. దానికి ఒక అలంకారముగా, రూపక అలంకారముగా, ఒక ఎగ్జాంపుల్ గా ఇది చెప్పబడింది. రాహేలు ఏడ్చిందని కాదు, పిల్లలు ఇది కాదు. కాకపోతే ఒకవేళ రాహేలు బ్రతికి ఉంటే ఇశ్రాయేలు జనాంగమంతా కూడా వాళ్ళ యవనస్తులను ఏమంటారు చంపేశారు, బందీలుగా తీసుకుపోయారు, వాళ్ళని షండులుగా ఆపరేషన్ చేసి మార్చిపడేశారు మగపిల్లల్ని. ఇవన్నీ అత్యాచారాలు చూస్తున్నప్పుడు ఏ తల్లి ఏడవదు? అంటే అంత ఏడ్చే పరిస్థితి వచ్చింది అని అర్థం. అంటే అంత క్రూరంగా ప్రవర్తించాడు హేరోదు రాజు. సరే, మొత్తానికి ఒక సమయం వచ్చింది, వాడు చనిపోయాడు. అందుకే వాడు చనిపోయే వరకు నీవు ఐగుప్తులో ఉండు అని అన్నారు. 19 నుండి 21 వరకు చదవమ్మా. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని
ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిందని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే చాలు 21 వరకు. సో ఇది చదివినారు కాబట్టి ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఏమంత ఎక్స్ప్లెనేషన్ లేదు, అయినా కూడా కొద్దిగా గొప్ప చెప్తాను. మరి ఇక్కడ యోసేపుకు మళ్ళీ దూత ప్రత్యక్షమై ఏం చెప్పాడు? బాబా టైం అయింది, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ ఇక్కడ యోసేపు ఎన్నోసారి విధేయత చూపించాడు? 3వసారి విధేయత. మొదటిసారి మరియ విషయంలో ఆయన విధేయత చూపించినప్పుడు బహుశా ఊహించలేదేమో ఇన్ని ఏమంటారు కష్టాలు వస్తాయని. ఏదో దేవుడు చెప్పినాడు కదా, ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు అంత హాయిగా ఉంటుందని బహుశా అనుకున్నాడేమో. కొన్నిసార్లు మనం కూడా అదే అనుకుంటాం, ఏమని, అరే దేవుడు చెప్పాడు, నేను అది చేస్తున్నాను కాబట్టి దేవుడు సంతోషించాడు, దేవుడు సంతోషించాడు కాబట్టి నన్ను కూడా సంతోషంగా ఉంచుతాడని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, చేయొచ్చు కూడా దేవుడు. కానీ యోసేపు విషయంలో అట్లా జరగలేదు. దేవుని మాట విన్నందుకు ఏమైనాయి? ఆయనకు కష్టాలే వచ్చాయి, అవమానాలే వచ్చాయి. ఎవడు ఊరికే ఉంటాడా? నీ భార్య నువ్వు పెళ్లి చేసుకోక ముందే నీ కడుపుతో ఉంది అంటే ఎవరికి ఘనతనా అవమానమా? అవమానం. సో దేవుని మాట విన్నందుకు అవమానపడ్డాడు, దేవుని మాట విన్నందుకు కష్టాలు అనుభవించవలసి వచ్చింది. విశ్వాస జీవితం అనేది ఆశావాసి జీవితం కాదు. యేసు ప్రభువుని నమ్ముకోండి అంత బాగుంటుంది అనేది ఒక తప్పుడు బోధ. యేసు ప్రభువుని నమ్మకుంటే కష్టాలు వస్తాయి. అందుకే బాప్తిసం తీసుకునే వాళ్ళు కష్టాలకు సిద్ధపడి బాప్తిసంలో తీసుకోండి. అర్థమైందా? కష్టాలు వచ్చిన తర్వాత యేసు ప్రభువుని అనవసరంగా వదిలేసి అప్పుడు ఏమైపోతావు? మార్గము తప్పిన నక్షత్రము. మార్గము తప్పిన నక్షత్రానికి ఏం ఎదురు చూస్తా ఉంది? అంధకారం, గాఢాంధకారం. సరే, ఈయన బహుశా మనకు తెలియదు. కొంతమంది స్కాలర్స్ అంటారు 4 నెలలు అంటారు, కొంతమంది స్కాలర్స్ 2 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారంటారు. ఏది ఏమైనప్పటికీ 3వసారి దూత ప్రత్యక్షమై నీవు వెళ్ళు అని అన్నప్పుడు యేసు ప్రభు వారి వయసు దాదాపు 2-3 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఏమండి? 2-3 అయి ఉండవచ్చు, 3 కూడా అయి ఉండవచ్చు, 4 కూడా అయి ఉండవచ్చు, నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్ ఇంతకుముందు మీకు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూపించాడు. యేసు ప్రభు వారు పుట్టింది దాదాపు 4 క్రీస్తు పూర్వం 4. అవును. అందుకే ఆయన 2 ఏళ్ళు తక్కువ ఉన్న పిల్లల్ని చంపమన్నాడు కదా. సో వీళ్ళు వెళ్ళి అక్కడ 4 నెలలు ఉన్నారు, ఎన్ని నెలలు ఉన్నారో తెలియదు. అందుకే నేను అంటున్నాను 2 నుండి 4 సంవత్సరాల వయసులో ఉండవచ్చు. కొంతమంది ఏం చేశారంటే, సాతాను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇది చేస్తుంది, మనసులో ఏమంటారు తప్పుడు ఆలోచన. కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు ఐగుప్తుకు పోయినప్పుడు ఐగుప్తు ఆ కాలంలో దేనికి ప్రసిద్ధము? దాసత్వానికి ప్రసిద్ధం. గుర్రాలు, ఓకే, అది వాళ్ళ బలము. ఇంకా నెక్స్ట్ అది పాజిటివ్. నెగిటివ్ విగ్రహారాధన. దాంతో పాటు మోషే కాలంలో ఐగుప్తు ఆయన ఎదుర్కొన్నది ఎవరు? ఆయన కర్రను సర్పంగా చేస్తే వాళ్ళు కూడా చేసి చూపించారు. ఎవరు చేశారు? మంత్రగాళ్ళు చేశారు. శకునగాళ్ళు, మంత్రగాళ్ళు. వాళ్ళకి ఏ పేరు అంటే బ్లాక్ మ్యాజిక్. సో యేసు ప్రభు అక్కడ అవన్నీ నేర్చుకొని తిరిగి ఇక్కడికి వచ్చి ఆయన సూచక క్రియలు చేశారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఒక పిల్లవాడు నేర్చుకోవాలి అంటే కనీసం ఎంత వయసు ఉండాలి? స్కూల్లో జాయిన్ కావాలంటే ఎంత వయసు ఉండాలి? కనీసం 5 years 4 years ఉండాలి. ఎందుకంటే 4 ఏళ్ల వరకు వాళ్ళు చేసింది చూస్తారు, చెప్పింది వింటారే కానీ
వాళ్ళు దాన్ని బుర్రకెక్కించుకోలేరు. అంటే ఒక ఈ కాలం జనరేషన్ చేసుకుంటారండి. ఎందుకు? తల్లిదండ్రులకు వాళ్ళ చేతికి ఏమిస్తున్నారు? ఫోన్లు ఇచ్చి బాగా వాళ్ళకి తెలివి ఎక్కువ చేసేస్తున్నారు. కానీ సాధారణంగా చిన్నపిల్లలు 4 సంవత్సరాలకు తక్కువ ఉంటే వాళ్ళు ఎలాంటి విద్యను వాళ్ళు నేర్చుకోలేరు. కాబట్టి యేసు ప్రభు వారు అక్కడ మంత్రాలు నేర్చుకున్నాడు, తంత్రాలు నేర్చుకున్నాడు అంటే అదంతా కూడా శుద్ధాబద్ధం. రెండవది వచ్చి యేసు ప్రభు వారు ఆయన చేసిన బోధనలలో కానీ, ఎక్కడ చేసిన ప్రార్థనలలో కానీ ఎక్కడ కూడా సాతాను సంబంధమైన దుష్ట సంబంధమైనది ఏది కూడా ఆయన వాడలేదు. బోధ చేసిందంతా కూడా లేఖనాల గురి నుండి చేసేయడానికి. కాబట్టి అది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, రేపు కొంతమంది మీకు అకాడమిక్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను, రేపు అనొచ్చు అరే ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు. అట్లా కాదు, దాన్ని మనం లాజికల్ గా తీసివేయచ్చు. సరే, ఇక్కడ మరి ఈ చదువులో ఇక్కడ ఏమైపోయింది? నీవు తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అన్నాడు. చూడండి, దేవుడు చాలా జ్ఞానవంతుడు కాబట్టి నీవు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఇశ్రాయేల్ దేశం చాలా పెద్దది. భారతదేశంలోకి వెళ్ళమంటే భారతదేశంలో ఎక్కడికో వెళ్ళాలి కదా. సో ఇశ్రాయేల్ దేశంనకు వెళ్ళుము అన్నాడు. సో ఆయన ఏం చేసినాడు? ఇశ్రాయేల్ దేశంనకు వెళ్ళాడు. సరే, ఎక్కడికి వెళ్ళాడు? 21వ వచనం. శిశువు ప్రాణము తీయుచున్న చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది. 22, 23. అయితే అర్కీలాను తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేతు పడుడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగెను. ఇప్పుడు గమనించండి, ఇంకొక ప్రవచనం ఉంది. ఏమి? ఆయన నజరేయుడు అని పడతాడని. చూడండి, ప్రభువుకి సంబంధించి దేవుడు ముందుగానే 100 సంవత్సరాల క్రితము ప్రవచనాలు పలికించాడు. ఇప్పుడు యోసేపుకు దేవుని దూత చెప్పాడు, నువ్వు వెళ్ళు బాబు ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళు అన్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళాలి? న్యాయంగా చూస్తే బెత్లెహేంకి వెళ్ళాలి, లేదా చెప్పావు కదా, ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు? యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? అక్కడ మందిరం ఉంది కాబట్టి అక్కడంతా పరిశుద్ధమైన వాతావరణం. ఇప్పుడు అనుకుందాము, ఏ తండ్రి అయినా కూడా తమ పిల్లల విషయం ఆలోచించేటప్పుడు ఎలాంటివి ఆలోచిస్తారు? మంచిగా ఉండాలి, స్కూల్ దగ్గర మంచి స్కూల్ ఉండాలి, స్కూల్ దగ్గర ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. అదేవిధంగా బహుశా యోసేపు కూడా ఆలోచించి ఉండవచ్చు. అందుకు ఏమన్నాడు? అరే నా కుమారుడు దేవుడు ముందుగానే నా భార్యకి చెప్పాడు కదా, ఈయన గొప్ప ఇది అవుతాడని. కాబట్టి పిల్లవాడు పరిశుద్ధ వాతావరణంలో పెరగాలి, నేను యెరూషలేముకు పోతాను అని అనుకొని ఉండవచ్చు. ఏమండి? అనుకొని ఉండవచ్చు. కానీ ఒక ప్రవచనం ఉంది కదా, ఆయన నజరేయుడు వాడు అన్న ప్రవచనం నెరవేరాలి. ఆ ప్రవచనం నెరవేరాలి అంటే సార్ గారు యోసేపు గారు ఎక్కడికి రాకూడదు? బెత్లెహేం కానీ యెరూషలేము కానీ రాకూడదు. కానీ వస్తాడు, పిల్లవాని క్షేమం కదా. కాబట్టి ఆయన రానియకుండా చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడ ఒక మూర్ఖుని నిలబెట్టాడు, చంద్రశాసుని నిలబెట్టాడు. వాడు వాళ్ళ నాయనలాగా పరమ మూర్ఖుడు, అర్కిల హెరోదు, మహాచండశాసనుడు. ఎంతవరకు పోయిందంటే ప్రజలు, అంటే నేను అనేది హెరోడ్ ద గ్రేట్ వాజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కానీ వీడు అడ్మినిస్ట్రేటర్ కాదు. వీనికి ఎంతకాలం కూడా సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, మనుషుల మీద ట్యాక్స్లు వేయాలి, సుఖాలు అనుభవించాలి, ఆ విధంగా ఉండేవాడు. తనకి ఎవరైనా ఎదురు మాట్లాడితే చంపించేసేవాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పరిపాలన సరిగ్గా ఇవ్వటం లేదు కాబట్టి హెరోద్
హెరోడ్ ద గ్రేట్ వాళ్ళ తండ్రి అయినటువంటి హెరోద్ విషయంలో వాళ్ళు రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయలేదు. కానీ ఈయనకు విషయంలో పోయి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు, క్రీస్తు శకము 6లో వాడిని అక్కడ నుండి తీసిపడేసేసి అక్కడ ఒక రాజపాలకుని లేకపోతే ఒక గవర్నర్ని వాళ్ళు నియమించారు. తర్వాత గవర్నర్షిప్ అనేది కొనసాగుతూ ఉండింది. అందుకే యేసు ప్రభు వారు పరిపాలనలో కూడా పిలాతు, తర్వాత పౌలు, ఫెలిక్స్, ఈ విధంగా చూస్తాం గవర్నర్షిప్ అనేది అక్కడికి వచ్చింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అక్కడ ఒక అనుకూలము కాని మనిషిని, ఎదిరించే మనిషిని అక్కడ నిలబెట్టాడు. దీన్ని బట్టి మనకి ఇంకోటి ఏమర్థమవుతుందంటే, కొన్నిసార్లు మనం మన పిల్లల క్షేమం కానీ మన క్షేమం కానీ మంచి కోసము మనం ఎన్నో ప్లాన్స్ చేస్తాం. అవి జరగకుండా కొన్నిసార్లు దేవుడు ఒక ఎదిరింపు ఉంచుతాడు. మనం గమనించాలి, ఏదో ఉంది అంటే దేవుని యొక్క చిత్తం ఏదో ఉంది అని. ఇది అనుకూలించటం లేదు, నేను ఈ విధంగా అనుకుంటున్నాను కానీ ఇది జరగటం లేదు, దీని వెనక దేవుని చిత్తం ఏదో ఒకటి ఉంది. అందుకే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది. చూడండి, యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టినప్పటికీ కొన్ని సంవత్సరాలు ఐగుప్తుకి పోవాల్సి వచ్చింది. తర్వాత గలిలయ ప్రాంతంకు రావాల్సి వచ్చింది. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, చూడండి 36వ అధ్యాయం కీర్తన 31:36. నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి. 31:15. నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. నేను కూర్చునే కాలము, నిద్రపోయే కాలము, నేను చదువుకునే కాలము, ఉద్యోగం చేసే కాలము, ఈ సమయాలన్నీ కూడా దేవా నీ వశంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి గమనించవలసిన విషయం ఏంటంటే, నా అన్ని సమయాలన్నీ, నాకు సంబంధించిన సమయాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూర్చోవాలన్నా ఎప్పుడు చేయాలన్నా ఆయనకు అన్ని బాగా తెలుసు. కాబట్టి అందుకే ఆయన ఒక ప్రార్థన మనకు నేర్పించాడు, పరలోకమందు నీ చిత్తము ఏ విధంగా ఉందో భూమి మీద ఆ విధంగా నెరవేరును గాక. గాక అంటే ఇంకా జరగలేదు, అట్లే జరగాలి. ఇంతవరకు నేను కింద వస్తా ఉంటే మా అమ్మ నాతో అంటే నాకు చాలా వేదన ఏదో ఉంది, ఆ వేదన ఎక్కువ ఉంది. సాధారణంగా ఆమెకు వేదన ఏదన్నా వస్తే ఏదో జరగరాంది జరుగుతుంది అంటే మేము అనుభవపూర్వకంగా. ఇంకా నేను ఆమె మైండ్ అంటే లేదులేమ్మా అంత దేవుని చేతిలో ఉంది, ఆయన చిత్తం, ఆయన ఏం చెప్పలేము. ఆయన జరిగిందని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకు దుఃఖకరమైన, బాధకరమైన, నష్టమైన కూడా మనం పట్టింపులోకి పోయి అదెందుకు ఇదెందుకు అని అంటే మనం దేవునితో కొట్లాడలేం. సో చెప్పదలుచుకున్నది అంటే మన కాలగతులన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. సో యేసు ప్రభు యొక్క కాలగతి కూడా ఆయన చేతిలో ఉండింది. కాబట్టి అవసరం ఉన్నప్పుడు ఐగుప్తు పంపించాడు, మరి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అందుకే చూడండి, యేసు ప్రభు వారి కుమారుడు వాళ్ళ వెంట ఉన్నప్పటికీ వారికి క్షేమం అంటూ కానీ వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. సరే, ఇక్కడ వీరు ఎక్కడికి వచ్చారు? గలిలయ ప్రాంతంలోకి వచ్చారు. గలిలయ ప్రాంతం అనేది ఒక ఏమంటారు, సికింద్రాబాద్ లాంటిది అనుకుందాం, లేకపోతే ఒక యేసరావు నగర్ లాంటి ప్రాంతం. గలిలయలో ఎక్కడికి వచ్చారు వాళ్ళు? నజరేతుకు వచ్చాడు. పౌలు ఫెలిక్స్ దగ్గర నిలబడినప్పుడు అంటాడు, నేను విశ్వాసులను చంపేయాలి, పోయి వాళ్ళని అరెస్ట్ చేసి చెరసాలలో వేయాలి అని నేను వెళ్ళినప్పుడు నాకు ఒక గొప్ప వెలుగు కనిపించింది. అక్కడ నుండి నేను ఒక స్వరం విన్నాను. నేను అతన్ని అడిగాను, నువ్వు ఎవరంటే అతడు ఏమన్నాడంటే, నీవు హింసించుచున్న నజరేయుడైనటువంటి యేసు అని. సో అక్కడ కూడా యేసు ప్రభు తను తాను ఏమనిగా పరిచయం చేసుకున్నాడు? నజరేయుడైనటువంటి యేసు. సో ఆయన నజరేయునిగా ఉండాలి అని దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి ఆ నామధేయం అతడు కలిగి ఉండాలన్నాడు. కాబట్టి అతను నజరేతుకు పోవాలి. కాకపోతే నజరేతు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. యోహాను సువార్త. ఏమిటా సాక్ష్యం? మన ఏం పేరు హంపి ఏమన్నా తెలుసా? కల్కట్టాను ఏమంటారు?
చెప్పండి అయ్యా, చెప్తే గట్టిగా చెప్పాలి. దానికి ఏమంటారు? సిటీ ఆఫ్, హలో స్టూడెంట్స్, కల్కట్టా ఈజ్ సిటీ ఆఫ్ ఏం నేర్చుకుంటున్నారు స్కూల్లో? కొన్ని కాలేజ్ వాళ్ళు చెప్పండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మమ్మల్ని ఏ స్క్వేర్ బి స్క్వేర్ అడగండి, వాళ్ళకి కల్కట్టా జనరల్ నాలెడ్జ్ గూగుల్ ఉంటే ఇదే పని. కల్కట్టా ఈ సిటీ ఆఫ్ జాయ్. దానికి ఒక బిరుదు, సిటీ ఆఫ్ జాయ్. గాడ్స్ ఓన్ కంట్రీ ఏ రాష్ట్రం? ఎవరు చెప్పండి, పిల్లలు చెప్పండి. గాడ్స్ ఓన్ కంట్రీ. నువ్వు అక్కడ దాచుకుంటున్నావు. ఏం పేరు నీ పేరు? శ్రీని వెనక తరుణ్. గాడ్స్ ఓన్ కంట్రీ బాబు తెలియదు. గాడ్స్ ఓన్ కంట్రీ ఏది? ఆగా, ఏమి మీరు జనరల్ నాలెడ్జ్? ఇజ్రాయెల్. చాలా సంతోషం. కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ వచ్చి కేరళ. దానికి టైటిల్ అది. సో ఆ విధంగా నజరేతుకు కూడా ఒక మంచి టైటిల్ ఉంది. ఏంటది? యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదవండి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, ఏమి నజరేతుకున్న పేరేంటి? ఏమి మంచిది రాదు అక్కడి నుండి. అంటే అర్థం ఏంటి? అక్కడ నుండి వచ్చేది అంతా కూడా చెడ్డదే. సో నజరేతుకు అంత మంచి పేరు ఉంది, అదే అంత చెడ్డ పేరు ఉంది. అంత చెడ్డ పేరు ఉన్న స్థలంలోనే ఆయన వెళ్ళి జీవిస్తున్నాడు. దేవుడు అక్కడికి ఎందుకు పంపించాడు? చెడ్డవారి మధ్యకి. ఎందుకంటే ఈ గలిలయ ప్రాంతంలో, అదే గలిలయలో ఉంది నజరేతు అనేది. గలిలయ ప్రాంతం ఏదైనా కానీ అది చీకటి చేత నింపబడింది. అంటే అక్కడ ఉండే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే తక్కువ వారు, అన్ని వ్యసనాలకు లోనైన వాళ్ళు, నీతి నియమాలు లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, ఒక క్రమశిక్షణ లేని జీవితంలో జీవించేవాళ్ళు. వీళ్ళు గలిలయులు. దాంట్లో నజరేతు ఒక భాగం. అక్కడికి ఎందుకు పంపించాడు? గలిలయుడు అంటే తృణీకరించడం, నజరేతు వాడంటే తృణీకరించడం. నజరేతు అంతా దొంగలు. దొంగతనం చేయకపోయినా కూడా పేరేంటి? అంతా దొంగలు. గలిలయుడు పనికిరాని చెత్తగాళ్ళు. చెత్త కాదు, పనికి వస్తారు ఆయన కూడా. చూడండి, ఆయన వాతావరణంలో పెరిగాడు కాబట్టే ఆయనను దయ్యములు పట్టిన వాడన్నప్పటికీ కూడా ఓర్పు సహనము కలిగి, అంటే దట్ వాజ్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి అది తర్ఫీదు పొందే ఒక స్థలం. అందుకే ఆయన శిలువ మీద, తండ్రి వీరు ఏమి మాట్లాడుతున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. దేవుని జ్ఞానం, మానవ జ్ఞానం అదే అయి ఉంటే యోసేపు పరిశుద్ధంగా యెరూషలేములో ఉండాలి అని అనుకునేవాడు. అందుకే కుష్ఠరోగులు సహితం వచ్చి ఆయన ఉన్నప్పుడు ఆయన వారిని తాకడానికి వెనుకాడలేదు. ఈ కాలంలో చూడండి, ఈ భక్తులు అనేవాళ్ళు, లేకపోతే బాబాలు అనేవాళ్ళు, లేకపోతే పాస్టర్లు అనేవాళ్ళు ఎప్పుడన్నా పోయి సామాన్య ప్రజలతో వాళ్ళు కూర్చుంటారా? నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయింది, మన డానియల్ బ్రదర్ వాళ్ళ, డానియల్ దుంపల వాళ్ళ అన్న కొడుకు మ్యారేజ్ అయింది, ఫ్రాన్సిస్ అని.
ఆ రిసెప్షన్ టైంలో వెస్లీ చర్చ్లో జరిగింది, క్లాక్ టవర్ దగ్గర. డిన్నర్కి ఓపెన్ చేశారు, అందరూ పోయి డిన్నర్ చేస్తున్నారు. అక్కడ ఉండే ఏమంటారు తెల్ల బట్టలు వేసుకున్న అయ్యగారులు, అక్కడ ఉన్న పాస్టరేట్ కమిటీ వాళ్ళంతా లోపల నుండి అరుస్తున్నారు. ఏమిట్రా అని చూస్తే మొదట మాకు పెట్టలేదు. ఈయన వచ్చి అరే ప్రసాద్ ఇట్లా అయిపోయింది, మరి ఏం ధర ఏమైపోయింది, ఏం చేయాలని. నేను పోయి వాళ్ళతో మాట్లాడి ఏంటండి అయ్యగారు ఏంటంటే మొదట మాకు రావాలా, మేము తిన్న తర్వాతనే మిగతా వాళ్ళు తినాలి. మరి ఎట్లా సాల్వ్ చేస్తాం ఇది? అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి నేను ఏమన్నా, అయ్యగారు మీరు ఎప్పుడు ఇట్లనే తింటారు కదా, ప్రజలు వాళ్ళు మీరు వచ్చి వాళ్ళ మధ్యన తింటే వాళ్ళకి ఎంత గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి అమ్మ మా అయ్యగారు వచ్చి మా పక్కన నిలబడ్డాడు, లేకపోతే మా పక్కన కూర్చున్నాడు అని వాళ్ళు ఫీల్ ఇదవుతారు. వాళ్ళ సంతోషం కన్నా కోసం అన్నా మీరు రండి ఒకసారి. అట్లెట్ ఫస్ట్ అన్నారు, తర్వాత అందరూ వచ్చారు. ఎవరు కలుస్తున్నారు? కానీ యేసు ప్రభు ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు కూడా నేను పెద్ద బోధకుని, నేను పెద్ద ఇది, నా దగ్గరికి ఎవరు రాకూడదు, నా టైం అపాయింట్మెంట్ తీసుకోవాలి. మెథడిస్ట్ చర్చ్లో ఉండే పాస్టర్ అంట, ఆయన దగ్గర పోవాలంటే వారం దినాల క్రితమో 15 దినాల క్రితమే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పలానా టైంలో రావాలి అని. ఆ టైంలో పోయి ఆయన లేకపోతే మళ్ళీ ఇంకొక అపాయింట్మెంట్. ఇంతలో ఉండి అందులో మాయమైపోయే గడ్డి పువ్వు లాంటి మానవుడు ఈ విధంగా ఉన్నాడు. కానీ దేవాతి దేవుడు ఏం చేసినాడు? అందరి వాడు అని అనిపించుకోండి. అందుకు గాను దేవుడు అతన్ని నజరేతుకు పంపించాడు. సరే, ఇక్కడ ఇంకోటి మనం గమనించవలసింది, దీంట్లో ఈ అన్నారు కదా ఆఖరిలో ఏమని, అతడు నజరేయుడు అనేవాడు, నజరేయుడు అనబడినని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు. ఏ ప్రవక్త అన్నాడు? ఇప్పుడు అది చెప్తే ఇంకా టైం పడుతుంది, 1 గంట అవుతుంది. నేను అది వదిలేస్తాను. చెప్పమంటే చెప్తాను, వదిలేస్తుంటే వద్దు. సరే, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1 వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చాలు. ఇక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంకురము ఎదిగి ఫలించును అని ఏదైతే ఉందో, ఆ చిగురించును అని ఏదైతే ఉందో దాని హెబ్రీ ఏమంటారు పదానికి మీనింగ్స్ లో ఒకటి ఏంటి అంటే నాజీరు. అంటే యెషయా మొద్దు నుండి ఒక నాజీరు పుట్టును. అయితే ఇక్కడ నాజీరు ఏమంటారు, యేసు ప్రభుకి నాజీరుగా ఉండవలసిన అవసరం లేదు. నాజీరు అంటే ఎవరు? ప్రత్యేకింపబడినవాడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు. వాడు ఏమంటాడు, వెంట్రుకలు కత్తిరించుకోడు, మద్యం సేవించడు, పరిశుద్ధమైన జీవితము జీవిస్తాడు. కానీ యేసు ప్రభువుకి అది అవసరం లేదు. మీరు నాజీర్ గురించి తెలుసుకోవాలంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుండి 21 వరకు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. యేసు ప్రభువుకి నాజీర్గా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. కేవలం పాపముగా మన కోసము చేయబడ్డాడు, మారాడు కానీ ఆయనలో పాపము లేదు. కాబట్టి సంఖ్యాకాండం 6:1 నుండి 21 ప్రకారం ఆయన ఉండవలసిన అవసరము లేదు. నజరేతుకు వెళ్ళాడు కాబట్టి నజరేతు వాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాడు, నాజీరు నజరేతు అని. కాదండి, అది వేరు ఇది వేరు. సో యేసు ప్రభు గురించి యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును. ఆ చిగురు అనే పదంకి ప్రతిష్ఠించబడిన వాడు, అదే ఇక్కడ
ప్రవచనం ఏదైతే ఉందో అది చెప్పబడింది. సో ఇంతటితోటి ఈ యొక్క 2వ అధ్యాయము అయిపోయింది. ప్రభు చిత్తం అయితే 3వ అధ్యాయంలోకి ఎంత భాగం వెళ్తుందో చూద్దాం.